మనకి ఏంటంటే వీడియో చేసేటప్పుడు కంప్లీట్గా వీడియో ఫార్మాట్ ఉన్న వీడియో టెంప్లెట్సే తీసుకోవాలి. పోస్టర్ ఫార్మాట్స్ని వీడియో కింద కన్వర్ట్ చేద్దామంటే అది డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏంటంటే క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ సైజులో మన పోస్టర్ అయితే తీసుకుంటున్నాం. అలా కాకుండా నేనేమంటున్నా అంటే డైరెక్ట్గా వీడియోస్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆల్రెడీ రెజల్యూషన్తో కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ఇలా ఉంటుంది, ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్ అని సపరేట్గా కస్టమైజ్డ్ డిజైన్సే ఉంటాయి. రెగ్యులర్గా యూజ్ చేసే కస్టమైజ్డ్ పిక్సెల్స్లోనే మనకి టెంప్లెట్స్ అని రెడీగా ఉంటుంది. వీడియో ఫార్మాట్స్ ఇవన్నీ ల్యాండ్స్కేప్ ఫార్మాట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ రీల్ ఫార్మాట్ ఉంది, అండ్ నార్మల్ వీడియో ఫార్మాట్ ఉంది, యూట్యూబ్ వీడియో ఫార్మాట్ ఉంది. ఓకే, ఇన్ కేస్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసే ఫార్మాట్ ఉంది. ఓకే, పిన్ ఇంట్రెస్ట్లో పోస్ట్ చేసే ఫార్మాట్, అలా స్లైడ్ షోస్ చేసే ఫార్మాట్ అన్నిటికీ మోస్ట్లీ ల్యాండ్స్కేప్ అంటే 1920 1080, అదే పోర్ట్రేట్ అంటే పిన్ ఇంట్రెస్ట్కి వేరేలా ఉంది, లింక్డ్ఇన్కి వేరేలా ఉంది, వేరేలా ఉంటుంది. 1080 1920 ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్కి జస్ట్ రివర్స్ కాదు సార్ అది. ఐ మీన్ అదే 1920 1800 ల్యాండ్స్కేప్ ఎక్కువగా యూట్యూబ్ చూసేదంతా ల్యాండ్స్కేప్లో ఉంటుంది కదా. ఇంకా ఇన్ కేసు ఇన్స్టాగ్రామ్ రీల్ని నువ్వు యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్లో కూడా మనకి వర్క్ అవుతుంది. ఇదే సేమ్ రేషియోలో యూట్యూబ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ల్యాండ్స్కేప్, కంప్లీట్గా యూట్యూబ్ వీడియోస్ చూసేవన్నీ కూడా ల్యాండ్స్కేప్లో ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ రీల్ యూట్యూబ్ షార్ట్స్కి సేమ్ రేషియోనా సార్? ఎగ్జాక్ట్లీ సేమ్ రెజల్యూషన్. ఓకే గాట్ ఇట్. ఓకే, టెంప్లెట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ టెంప్లెట్ మీద జస్ట్ ఈ ఫార్మాట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు ఒక వైట్ బ్లాంక్ పేజ్ అనేది వస్తుంది. ఓకే, ఈ వైట్ బ్లాంక్ పేజ్లో ఇన్ కేసు నువ్వు ఏదైనా ఎడిట్ చేద్దాం, టెంప్లెట్స్ యూజ్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి దీన్ని టైమ్ లైన్ ప్యానల్ అంటాం. ఓకే, ఇది టైమ్ లైన్ ప్యానల్. ఈ టైమ్ లైన్ ప్యానల్లో ఏదన్నా ఫొటోస్ ఉంటే ఫొటోస్ని దీంట్లో ట్రాక్ చేయటం, ఓకే, ఆడియో ఉంటే ఆడియో ట్రాక్ చేయటం, వీడియోస్ ఉంటే వీడియోస్ ట్రాక్ చేయటం, దీంట్లోకి మీడియాని డ్రాప్ చేయాలన్నమాట, డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఇక్కడ టైమ్ లైన్లో ఎన్ని సెకండ్స్ వీడియో కావాలి నీకు. ప్రజెంట్ అయితే 0 నుంచి మనకు 1 minute 10 seconds వరకు కనిపిస్తుంది. ఇన్ కేస్ నువ్వు ఎక్స్టెండ్ చేసిన కొద్దీ ఇంక ఇది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ ఇన్ కేస్ నాకు దగ్గర కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం, చూస్ చేద్దామంటే డైరెక్ట్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టెంప్లెట్స్లోకి వెళ్తే అదే సార్, అది ఎక్స్టెండ్ అవడానికి యాక్చువల్లీ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్కైనా రీల్స్కైనా యాక్చువల్లీ లిమిట్ ఉంది కదా సార్? ఐ మీన్ ద డ్యూరేషన్ లిమిట్. మళ్ళీ ఒక అంటే 1 year బ్యాక్ ఏమో 30 seconds ఉండేది. అవును, ఇప్పుడు 1 minute 30 secondsకి వెళ్ళింది. ఓకే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ కూడా. యూట్యూబ్ షార్ట్స్ ఐ థింక్ 1 minute అనుకుంటాం. ఇన్స్టాగ్రామ్ అయితే 1.5 minutesకి వెళ్ళింది. పోస్ట్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో 2 రకాలు ఉన్నాయి. రీల్ కాకుండా పోస్ట్ ఉంటుంది. ఐ థింక్ 3 minutes కూడా అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మనకి ఎలా కావాలనేది వీడియోస్ ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్, ఇప్పుడు నువ్వు ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైతే యానిమేషన్లా కనిపిస్తుందో ఆ యానిమేషన్ రిలేటెడ్ మనకు కావాలి అనుకుంటే వీ కెన్ టేక్ దిస్ వన్. ఓకే, దీంట్లో బిజినెస్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంతేనా? అవును, ఇవన్నీ టెంప్లెటెడ్ యానిమేషన్తో వచ్చేస్తాయి. లేదు మనం ఓన్గా చేయాలి అనుకుంటే ఫర్ సపోజ్ స్టార్టింగ్లో ఏదైతే డిజైన్ చేసామో అదే డిజైన్ లాగా ట్రై చేద్దాం. దాన్ని యానిమేషన్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూస్తాం. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక డిజైన్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ ఒక ఇన్విటేషన్ కార్డ్ లాగా. ఇక్కడ మనకి మ్యాజిక్ రికమెండేషన్లో మనకి ఇలా డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్స్లో నాకు ఇది ఒకటి క్లిక్ చేసి స్టార్టింగ్ ఇదంతా ఇలా కవర్ అవ్వాలి. ఓకే, డన్. అండ్ సమ్ డివోషనల్గా బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం డివోషనల్ ట్రెడిషనల్ టైప్లో కావాలి. ఇది ఒకటి. లేదంటే ఈ టెంపుల్ తీసుకున్నాం. లేదు టెంపుల్స్ రిలేటెడే కావాలనుకుంటే మనం సెర్చ్ చేస్తే టెంపుల్స్ రిలేటెడ్ కంప్లీట్గా వస్తాయి. తీసుకొని ఎగ్జాక్ట్ సెంటర్ కొంచెం
చేసాం. అండ్ ఇక్కడ ఈ సెంటర్లో నేను కంప్లీట్గా ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బాక్స్లో యాడ్ టెక్స్ట్ అండ్ లేదంటే హ్యాపీ బర్త్డే కానీ, లేదంటే సంక్రాంతి విషెస్ చెప్పడం కానీ, లేదు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అని చెప్పి ఫర్ సపోజ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని టైటిల్ పెట్టి, అండ్ ఇక్కడ ఏంటంటే ఫాంట్ స్టైల్ అనేది మనకి పెంచాలి, ఫాంట్ సైజు అండ్ స్టైల్ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ఉండడానికి ఇన్నోవేటివ్ స్టైల్స్ అనేవి. దీంట్లో వచ్చేసరికి సంవాట్ ఇది కొంచెం బెటర్గానే ఉంది. అండ్ తర్వాత దీన్ని మూవ్ చేస్తాం. అండ్ దీంట్లో ఇన్ కేస్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే Ctrl+Z అని క్లిక్ చేస్తే మనకు ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది అన్నమాట. ఏం చేసింది అన్వాంటెడ్గా ఏదో మిస్టేక్ చేస్తే వెళ్తాక ఒక స్టెప్ బ్యాక్ Ctrl+Z క్లిక్ చేయొచ్చు. ఇన్ కేస్ మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్ బాక్స్లోనే ఉంది, దీని మీద ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ వచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి ఇలా వెడ్డింగ్ ఇన్విటేషన్ మీద ప్లేస్ చేసి నాకు కలరింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ కలర్ కావాలి, బ్లాక్ వద్దు. సో టెక్స్ట్ కలర్ రిలేటెడ్ క్లిక్ చేసి ఇక్కడ ఎల్లో అండ్ గోల్డ్ ఇది కొంచెం బెటర్. అండ్ దీనికి మనకి ఇంకా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే ఇలా షాడో ఫార్మాట్లో కానీ, లేదు అనుకుంటే కంప్లీట్ స్ట్రోక్ ఫార్మాట్లో కానీ, స్ట్రోక్లో కలర్స్ అనేవి గోల్డెన్ కలర్స్ ఆర్ ఆరెంజ్ కలర్ ఏదన్నా ఒక కలర్ అనేది మన స్ట్రోక్ కింద ఇవ్వచ్చు. జస్ట్ స్ట్రోక్ ఈజ్ టు హైలైట్ ద పర్టికులర్ టెక్స్ట్ అనమాట. ఓకే, I think the stroke is not looking good. Somewhat this is better, కాకపోతే ఆఫ్సెట్ వాల్యూ అండ్ డైరెక్షన్ వాల్యూ కొంచెం చేంజ్ చేద్దాం. సో ఎండ్ బై ఎండ్ మనకి ఇక్కడ డిజైన్లో స్టైల్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎండ్లో మార్చేస్తాం. పాయింట్ లైక్ ఇదే ఉంచాలని ఏం లేదు, మొత్తం మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నాకు కంప్లీట్ ఇలా కాదు, బ్యాక్గ్రౌండ్ నాకు వేరే ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ వచ్చి ఎలిమెంట్స్లోకి వెళ్ళి సో ఇలా బ్యాక్గ్రౌండ్ మన గ్రాఫిక్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఇవి క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అప్లై అవుతుంది. లేదు ఇది సెట్ అవ్వట్లేదు అనుకుంటూ ఇది క్లిక్ చేస్తున్నాం. ఇన్ కేస్ రీప్లేస్ అంటే దీని మీద క్లిక్ చేసి రీప్లేస్ కూడా చేయొచ్చు, అంటే ఇది డిలీట్ చేసి రీప్లేస్ చేసుకోవచ్చు. డిలీట్ రైట్ క్లిక్ సెట్ ఇమేజ్. ఓకే, ఈ కంప్లీట్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్కి దీనికి సెట్ అయింది. బట్ ఎడ్డింగ్ ఇన్విటేషన్ అనే దాని మీద ఫాంట్ స్టైల్ అనేది కంప్లీట్ వైట్ కలర్ తీసుకుంటే కొంచెం విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఎండ్ మనకి కలర్ చేంజెస్ చేద్దాం. ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇలా గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవాలి. దీన్ని గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ అంటాం, అంటే సెంటర్లో బ్రైట్ ఉండి కార్నర్స్లో డార్క్ వస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఎలిమెంట్స్లోనే ఉంటాయి సార్? ఎలిమెంట్స్లో ఉంటాయి. ఎలిమెంట్స్లో మన బ్యాక్గ్రౌండ్ అని కొడితే దాని రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ సమ్ పెయిడ్ ఉంటాయి, సమ్ ఫ్రీ ఉంటాయి, చూసుకొని అండ్ ఇది అయిపోయింది. తర్వాత మధ్యలో ఎలిమెంట్స్లో నాకు ఇలా ఇద్దరు హ్యాండ్ షేక్ చేసుకున్నట్టు, లేదంటే ఇద్దరు నమస్కారం చేసినట్టు ఒక మధ్యలో ఒక ఐకాన్ కావాలి. ఫస్ట్ సపోజ్
related. I think this will come out. సో కంప్లీట్గా ఏ టైప్ ఆఫ్ వెడ్డింగ్ అనే దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చేసరికి ఇంత ట్రెడిషనల్ ఉంది, అట్లా సింపుల్ అండ్ మినిమలిస్ట్గా చేయాలనుకుంటే వాళ్ళు సపరేట్గా చేస్తాం. మన హిందూ వాళ్ళు చేసే దాంట్లో మోస్ట్లీ వినాయకుని పెట్టి బ్యాక్గ్రౌండ్లో మన ఇన్విటేషన్ అనేది చేస్తారు కొంతమంది. కంప్లీట్లీ అలా కాదు ఇలా కాదు, అందరి ఆడియన్స్కి ఈక్వల్గా చేయాలనుకున్నప్పుడు కంప్లీట్ ఇన్నోవేషన్ వేరేలాగా ఉంటుంది అన్నమాట. టెంప్లెట్స్ సిచ్యువేషన్ బట్టి ఈ టెంప్లెట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది ఇదే పోస్టర్ని ఎంగేజ్మెంట్ అన్నప్పుడు రింగ్స్ యూజ్ చేస్తారు, రింగ్ ఇన్విటేషన్కి ఒక టైప్ ఆఫ్ ఇన్విటేషన్ చేస్తారు. అలా అనమాట, సిచ్యువేషన్ బట్టి మనకి వెడ్డింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఓకే, బ్యాక్ పోస్ట్. అండ్ సేమ్ ఇదే నాకు ఇటు సైడ్ కూడా కావాలనుకున్నప్పుడు C-Ctrl-V. ఓకే, అండ్ ఇలా రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఐ థింక్ ఇన్ కేస్ ఇది రొటేట్ అవ్వట్లేదు, ఓకే, ఇక్కడ మనకి ఫ్లిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వర్టికల్ అంటే హారిజాంటల్ సైడా లేకపోతే వర్టికల్ సైడా, అప్ డౌనా లెఫ్ట్ రైటా. లెఫ్ట్ రైట్ అయితే హారిజాంటల్ అని క్లిక్ చేస్తాం అండ్ ప్లేస్ చేస్తాం. సో ఇలాగా మనకి ఏదన్నా డిజైన్స్ ఇక్కడ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా ఫస్ట్ అయితే ఎలిమెంట్స్ యాడ్ చేసేయాలి, తర్వాత కలర్ కరెక్షన్స్ లాస్ట్లో చూద్దాం. ఓకే, అండ్ సెంటర్లో పర్ఫెక్ట్ థీమ్ దొరకట్లేదు. ఓకే, సమ్వేర్ ఇలా డ్యాన్స్ చేసేది కానీ ఇద్దరు నుంచి ఉన్నది కానీ సమ్వేర్ సెట్ అవుతుంది. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఫోటో యూ కెన్ డిక్రీజ్. ఇన్ కేస్ ఇది బ్యాక్ వెళ్ళట్లేదు అనుకుంటే పొజిషన్ అనే దాంట్లో మనకి ఇక్కడ 2 బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎలిమెంట్ ఆన్ ది టాప్ వస్తుంది. ఇది బ్యాక్ వెళ్ళిపోయింది, అది టాప్ వస్తుంది సెంటర్లో.